హలో గైస్, వెల్కమ్ టు కల్చర్ ఇండియా. ఈ రోజు మనం గేమ్ చేంజర్ రివ్యూ అయితే చూసేద్దాము. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, ఎస్జే సూర్య, అంజలి, శ్రీకాంత్ వంటి ప్రముఖులు కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న అంటే ఈ రోజునే రిలీజ్ అయింది. సో మనం కథలోకి వెళ్తే, రామ్ నందన్ అంటే మన రామ్ చరణ్ కోపిస్టి నమ్ముకున్న దానికోసం ఏకాగ్రతతో పనిచేసే వ్యక్తి. కాలేజీ రోజుల్లో అతని జీవితంలోకి దీపిక అంటే మన కియారా అద్వానీ ప్రవేశిస్తుంది. ఆ ప్రేమ కథ ముగియక ముందే రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్ గా అవినీతి వ్యతిరేక పోరాటానికి తెరలేపేస్తాడు. ఇసుక మాఫియా అక్రమ రవాణాపై అతని కఠిన చర్యలు అవినీతి మంత్రితో అంటే మన ఎస్జే సూర్య గొడవలకు దారితీస్తాయి. అయితే ఇంటర్వెల్లో వచ్చే భారీ ట్విస్ట్ కథకు కొత్త మలుపు తీసుకొస్తుంది. రామ్ నందన్ గతం, అతని తండ్రి అప్పన్న అంటే శ్రీకాంత్ సంబంధం, అప్పన్న భార్య పార్వతి, అంజలి పాత్ర కీలకంగా ఉంటాయి. రాజకీయం, ప్రతీకారంగా కుటుంబ బంధాలు అన్ని కలిసిన ఈ కథ ఎలాంటి క్లైమాక్స్ కు దారి తీస్తుందో తెలుసుకోవాలంటే థియేటర్ లో చూడాల్సిందే. సో ప్లస్ పాయింట్స్ వచ్చేసి, రామ్ చరణ్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్, తమన్ అందించిన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, శంకర్ దర్శకత్వంలో గ్రాండ్ విజువల్స్ మరియు ఎమోషనల్ టచ్, ఎస్ఎస్ సూర్య విలన్ పాత్రలో అదరగొట్టేశాడు భయ్య. సోషల్ మెసేజ్ తో కూడిన కథ. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి లవ్ ట్రాక్ కొంచెం తగ్గుతుంది అనిపించవచ్చు. ప్రెడిక్టబుల్ సన్నివేశాలు కథకు కొంత బలహీనంగా చూపించాయి. కామెడీ కొంచెం అండర్ వెల్మింగ్ గా ఉంది. సో ఫైనల్ వచ్చేసేసి, గేమ్ చేంజర్ పేరు ప్రకారమే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఒక మాస్ క్లాస్, రెండు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటదండి. రామ్ చరణ్ యాక్టింగ్, శంకర్ డైరెక్షన్ మరియు తమన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్. కుటుంబంతో థియేటర్ లో వెళ్లి మరి చూడొచ్చు. ఇలాంటి మూవీ చాలా అంటే చాలా బాగుంటది. రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 కి 4 అయితే ఇస్తున్నాను. సో గేమ్ ని మార్చడమే కాదు, ప్రేక్షక అనుభవాన్ని కూడా కొత్తగా తీర్చిదిద్దిన చిత్రం ఇది. సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది అన్న. సినిమా నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకో ఇక్కడ ఉంది గేమ్ చేంజర్ పోస్టర్. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్, అన్ప్రెడిక్టబుల్ అన్న. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ అన్న. ఇంటర్వ్యూ వేరే లెవెల్ ఉంటుంది అన్న. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. నా దగ్గర లేదు కారు, మెగా ఫ్యాన్స్ తో వద్దు పోయి వారు మన ముందుకు వచ్చేసారు. గ్లోబల్ స్టార్ సూపర్ అంటే సూపర్ ఉంది. సాంగ్స్ ఇచ్చి పడదగిన నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. అప్పన్న క్యారెక్టర్ ఎలా ఉంది? అప్పన్న క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ లేదు అన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది.